హలో అండి, నమస్తే. బకెట్ని చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిందో. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా అస్సలకే పోదు. కానీ ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా తగిలిస్తే చాలండి. చూసారు కదండి, వైట్ మరకలు అనేవి పూర్తిగా పోయి బకెట్ అనేది కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుందండి. మనము స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదండి. అంతేకాకుండా వాష్రూమ్ కూడా ఇలా తెల్లటి మరకలు, టైల్స్ పైన పడ్డా, ఇలా ఏ మరకలైనా సరేనండి, ఎంత జిడ్డు పట్టినా సరే హార్పిక్తో కూడా ఎటువంటి కెమికల్స్ని వాడినా కూడా మీకు ఈ మరకలు పోవటం లేదు అనుకున్నవారు ఈ లిక్విడ్ని కొద్దిగా ఇలా వేస్తే సరిపోతుందండి. నిమిషాలలోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. స్క్రబ్బర్ని కానీ, బ్రష్ని కానీ, చీపురు కట్టను కూడా మనము పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేదండి. మనము ఈ లిక్విడ్ని వేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసామనుకోండి, బాత్రూమ్ కానీ ఎలాంటి బకెట్లు కానీ ఎంత జిడ్డు పట్టిన మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇవి చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేనండి. మామూలుగా మనము బట్టలు వాష్ చేసే లిక్విడ్ని కానీ, సోప్ని పెట్టి క్లీన్ చేసినా కూడా నా చేతులు అయితే నొప్పి పెట్టాయి, కానీ అస్సలకి ఈ మరకలు అనేవి పోలేవండి. అలాంటి వాటికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇలా తెల్లటి మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి, వీటిని మనము చేత్తో రుద్ది కడగాల్సిన పని లేకుండా జస్ట్ ఆ లిక్విడ్ని వేసే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ముందుగానే పూర్తిగా చూపించానండి. బకెట్ కానీ, జగ్గులు కానీ ఇలాంటివైనా సరేనండి, మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా. నేను ఇక్కడ ఇలా జిడ్డు పట్టిన బకెట్లను, మగ్గును పూర్తిగా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఈ లిక్విడ్ పేరు కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజు. నేనైతే ఇక్కడ 30 రూపీస్ని తీసుకున్నాను. దాంట్లో ఇంత లిక్విడ్ కూడా యూజ్ అవ్వలేదండి. ఒక 10 రూపీస్ వరకు మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదండి, ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా బకెట్ పైన వేసేసేయండి. అయితే మీరు డైరెక్ట్గా మీరు చేతులతో వాడకుండా ఏదైనా గ్లౌజులు కానీ, లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. మనం వేసిన లిక్విడ్ని మన చేతులకు, కాళ్ళకు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది కొద్దిగా కెమికల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హ్యాండ్స్కి కానీ, మన బట్టల పైన కానీ పడకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. ఆ ప్లాస్టిక్ కవర్ని ఇలా చేతికి వేసుకొని ఈ బకెట్ని ఇలా రౌండ్గా తిప్పేసి ఎక్కడైతే మరకలు జిడ్డుగా ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేస్తున్నాను. మీరు కూడా ఇలా చేతులకు తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ లోపల కూడా చూసారు కదండి, ఎంత నల్లగా జిడ్డుగా పట్టేసిందో. నేను బకెట్ని ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో కూడా ఇలా పూర్తిగా వేసేస్తున్నానండి. చుట్టూ కూడా మనము ఇలా వేసేసామనుకోండి, పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ లిక్విడ్ వేసిన దాంట్లోనే మనము మగ్గును కానీ, చిన్న ఏవైనా స్టూల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ మగ్గులో కూడా కొన్ని లిక్విడ్ని ఇలా వేసేసి చుట్టూ తిప్పేశారనుకోండి, అది కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ దీనికి సపరేట్గా వాడాల్సిన పని కూడా ఉండదండి. ఈ లిక్విడ్ వేసిన తర్వాత కూడా మీరు ఎక్కువసేపు అలాగే ఉంచాల్సిన పని లేదండి. నేనైతే 5 to 10 minutes మినిమం ఆ టైంలోపే ఉంచేసాను. తర్వాత ఇలా వాటర్ని వేసి చుట్టూ కానీ, మనము ఎక్కడైతే లిక్విడ్ని వేసామో డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేయాలి. చూడండి, నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడే ఆ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. బకెట్ అనేది చాలా సాఫ్ట్గా, నీట్గా, కొత్త దానిలా కనిపిస్తుందండి. అంతేకాకుండా మనము మళ్ళీ స్క్రబ్బర్ని పెట్టి పదే రుద్దాల్సిన పని లేదు. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ లోపల కూడా జిడ్డు ఎలా పట్టేసిందో చూసారు కదండి. ఇలా బకెట్ లోపల కూడా నేను కొద్దిగా లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా సరేనండి, ఖచ్చితంగా అవి క్లీన్ అవ్వాల్సిందే. మీరు ఎటువంటి హార్పిక్ని కానీ, లేదా ఇంకా సర్ఫ్ని కానీ, లిక్విడ్ని క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి సరిగా పోవు. కానీ ఈ లిక్విడ్ ఒక్కటి వేస్తే చాలండి, పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇదే లిక్విడ్తో నేను వాష్రూమ్ పైన ఏర్పడ్డ టైల్స్కి జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఆ తెలుపు మరకలను కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను. మీరు వాష్రూమ్లో వేసిన తర్వాత బ్రష్ కానీ, చీపురు కట్టను కానీ పెట్టాల్సిన పని లేదండి. వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వాటంతట అవే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మీరు చేత్తో కానీ, లేదా స్క్రబ్బర్తో ఇలా బకెట్ పైన కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మరింత బకెట్ అనేది షైనీగా, నీట్గా కనబడుతుంది. నేనైతే ఇట్లా జస్ట్ ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసినా కూడా బకెట్లు అనేవి నీట్గా కనబడతాయి. దీంతో పాటు మన ఇంట్లో ఉండే జగ్గులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో అప్లై చేస్తే సరిపోతుంది. అవి కూడా చాలా నీట్గా తయారవుతుంది. మళ్ళీ మనము కొన్ని నెలల పాటు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎందుకంటే
బకెట్లు మగ్గులు అనేవి స్మూత్గా తయారవుతాయండి. అంత త్వరగా జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మామూలుగా మనము తర్వాత కొన్ని నెలల పాటు స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసుకున్నా సరేనండి వెంటనే తొలగిపోతాయి. ఇలా ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిపైన కానీ వాష్రూమ్లో కానీ మీరు మరకలు అస్సలకే పోవటం లేదు అనుకున్న వారు ఈ లిక్విడ్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే ఇది 30 రూపీస్కి మాత్రమే తీసుకొచ్చానండి. ఈ బకెట్ క్లీన్ చేయడానికి నాకైతే మినిమం 10 రూపీస్ కాస్ట్ కూడా అస్సలకే పడలేదండి. అంత తక్కువ ప్రైస్లో మనము ఇంట్లో ఉండే బకెట్లను కానీ వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక బకెట్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత జిడ్డు పట్టిందో. ఇక్కడ పెచ్చులు అనేది లోపట ఇలా వచ్చేస్తుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఆ పెచ్చులు అనేవి ఊడిపోతాయి, కానీ జిడ్డు మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. దీంట్లో నేను కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. చూడండి, నలుపు అనేది ఈజీగా వచ్చేసింది. ఇంతకుముందు ఈ బకెట్లు క్లీన్ చేసేటప్పుడు వేసిన లిక్విడ్నే మళ్ళీ ఈ బకెట్లో వేసానండి. తర్వాత వాష్రూమ్లో కూడా టైల్స్ పైన పడ్డ జిడ్డు మరకలు కానీ తెలుపు మరకలు ఏవైనా సరేనండి, ఇలా లిక్విడ్ని ఎక్కడైతే ఎక్కువ మరకలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత ఓన్లీ ఇలా వాటర్ వేసేసారనుకోండి, చూడండి మీకు ఎక్కడ కూడా తెలుపు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మీరు చీపురు కట్టను కానీ లేదా ఏదైనా బ్రష్ని పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. జస్ట్ ఇలా వేసేసి తర్వాత కొన్ని వాటర్ని వేసారనుకోండి, మీకు ఎక్కడ కూడా మరకలు అనేవి కనిపించవు. వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి స్మెల్ కూడా రాదండి. ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. మీరు కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నేనైతే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ లిక్విడ్తో ఇలా వాష్రూమ్ని కానీ బకెట్లను క్లీన్ చేసుకున్నాక మరకలన్నీ చాలా త్వరగా పోతాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లో జిడ్డు పట్టినప్పుడు ఇలా లిక్విడ్ని కానీ లేదా ఏదైనా మన ఇంట్లో ఉండే సర్ఫుని కానీ అది యూజ్ చేసినా కూడా మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వాష్రూమ్లో కానీ బకెట్లకు కానీ యూజ్ చేయండి. తర్వాత అంత జిడ్డు పట్టాయి కాబట్టి త్వరగానే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు బకెట్ని చూపించాను కదండి ఎంత జిడ్డు పట్టిందో. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వైట్గా ఎంత క్లీన్గా ఉందో. ఈ లిక్విడ్ అనేది క్లీనింగ్ సొల్యూషన్ అండి. వీటిని యాసిడ్ అని కూడా పిలుస్తారు. బాత్రూము, టైల్స్, టాయిలెట్ క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ప్రైస్ 50 ఉంది, కానీ నాకైతే ఇక్కడ 30 రూపీస్కే వచ్చిందండి. ఎక్కువ కెమికల్ అయితే 40 రూపీస్ అన్నాడు, కానీ నాకైతే అంత కెమికల్ వద్దు అనుకొని 30 రూపీస్ మాత్రమే తీసుకున్నానండి. ఇక్కడ బకెట్ని వాష్రూమ్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే డైరెక్ట్గా మీరు ఇలా క్యాప్ను ఓపెన్ చేసి వేయకుండా ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోండి. అప్పుడు మనం క్యాప్ని పూర్తిగా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాల్సిన పని ఉండదు. మన చేతులపైన కానీ ఎక్కడైనా పడకుండా అవకాశం ఉంటుంది. ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. చేతులకు కానీ కాళ్ళకు కానీ మనకు ఎక్కడైనా పడకుండా జాగ్రత్త పడాలి. చెప్పులు వేసుకోవాలి. అలాగే చేతులకు మనము హ్యాండ్ గ్లౌజులు ఉంటాయి కదండి, లేదా ప్లాస్టిక్ కవర్లు అయినా వేసుకొని ఇలా యూజ్ చేయండి. ఇది యాసిడ్ అండి, అన్ని కిరాణం షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇలా ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ని యూజ్ చేయండి. మనకి పదే క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఈ లిక్విడ్ని జస్ట్ ఇలా వేస్తే చాలండి, దానంతట అదే క్లీన్ అవుతుంది. చూసారు కదండి, ఎక్కువ శ్రమ పడకుండా మనము తక్కువ టైంలో ఎన్ని బకెట్లైనా వాష్రూమ్నైనా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మల్లె పూలను కానీ ఎలాంటి పూలనైనా సరేనండి, ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసామనుకోండి, తడి ఎక్కువగా ఉండటం వలన త్వరగా పాడైపోతాయి. వీటి కోసం మనము టిఫిన్ బాక్స్ని కానీ లేదా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని న్యూస్ పేపర్ కానీ పిల్లల నోట్బుక్స్ ఉంటాయి కదండి, దాంట్లో యూజ్ చేయని ఇలాంటి పేపర్ని చించేసి ఈ బాక్స్ అడుగు భాగాన వేసిన తర్వాత పువ్వులను అందులో వేసుకోవాలి. పైన కూడా మనము ఇదే మాదిరిగా చేయాలండి. త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఈ పేపర్ అనేది పువ్వులలో ఉండే తడినంతా కూడా పీల్చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తాం, కానీ ఇలాంటి వాటిలో మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. విమ్ లిక్విడ్ని వేసి పాడిపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి పని అనేది వీలు కాదు కదా,
కొద్దిగా టైం దొరికినప్పుడు ఇలాంటి ప్లేస్లో కూడా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ కుక్కర్ అనేది చాలా నీట్గా ఎలాంటి జిడ్డు లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. బర్నర్ స్టాండ్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా విడిగా పెట్టేసామనుకోండి, అవి త్వరగా ఆరిపోవు, వాటర్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇలా గిన్నెల స్టాండ్కే మనము ఈ బర్నర్ స్టాండ్ని వేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి త్వరగా ఆరిపోతాయి. ఆకుకూరలను మనము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, త్వరగా పాడైపోతాయి కదా. ఇలా న్యూస్ పేపర్లో చుట్టేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు కూడా ఈ ఆకుకూరలు అనేవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. పచ్చి కొబ్బరిని మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా అలాగే పెట్టేసామనుకోండి, ఇలా లూజ్ అయిపోయి మనము నైఫ్తో తీసేసామనుకోండి, కొబ్బరి చిప్ప అనేది వేరైపోతుంది. గ్యాస్ స్టవ్ పైన వేడి చేయడం అలాంటి పని ఏది లేకుండా ఇలా ఒక రోజు ముందు పెట్టేసామనుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. వాటర్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్తో కొద్దిగా రౌండ్ షేప్లో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చెవులకు ఇలా పెద్ద సైజ్ కమ్మలను పెట్టినప్పుడు అవి చెవి నుండి జారిపోయి హోల్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్న వాటర్ క్యాప్ని కట్ చేసి పెట్టేసామనుకోండి, అవి చెవి నుండి జారిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. పిల్లల నైట్ డ్రెస్కి ఇలాంటి నాడలు ఉంటాయి కదండి, వాటిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ నాడ పై భాగంలో నుంచి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక నాడ చివరి భాగాన్ని అపోజిట్ నాడలో ముడి వేసుకున్న కదండి, దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ముడి అనేది చాలా లూజ్గా టైట్గా పిల్లలే స్వతహాగా చేసుకోగలుగుతారు. ముడి కూడా పోకుండా నాడ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటాయి. ఐస్ క్రీమ్ బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని మనము ఇలా కొన భాగంలో 4 సైడ్స్ కూడా మేకును వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఇలాంటి సన్నని స్టిక్స్ కానీ కొబ్బరి చిప్పరి యొక్క పుల్లలు ఉంటాయి కదండి, ఈ ఐస్ క్రీమ్ బాక్స్ సైజును చూసి ఇలా కట్ చేసి ఈ హోల్లో పెట్టేసుకోండి. మనము డైలీ వేసే బ్యాంగిల్స్ కానీ పిల్లలు వేసే బ్యాంగిల్స్ని, హెయిర్ బ్యాండ్స్ని, చైన్స్ని ఏవైనా సరేనండి, ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. డస్ట్ పడకుండా ఇలా క్యాప్ను కూడా పెట్టేసుకోవచ్చు. కిచెన్లో ఉండే కబోర్డ్కి కానీ సెల్ఫ్కి ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి బట్టల క్లిప్ని దీనికి పెట్టేసేయండి. చిన్న చిన్న నాప్కిన్స్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ని దీనికి పెట్టేసుకున్నాం అనుకోండి, మనము చేతులు తుడుచుకోవడానికి కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఈ టవల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏదైనా ప్లేట్ని కానీ ఇస్తరాకును కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలాంటి జలిగిన చిన్నది కానీ పెద్ద సైజు ఏదైనా పర్వాలేదు, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజును బట్టి తీసుకోండి. ముందుగా నేను ఇలా టీ వడిపోసే జాలీలో కొద్దిగా కలర్ని కానీ ముగ్గుని ఏదైనా వేసుకోవచ్చండి. ఈ ప్లేట్ అంతా కూడా ఇలా కలర్ వచ్చే విధంగా ఇలా జల్లించుకున్నామనుకోండి, కలర్ అంతా కూడా ఈ ప్లేట్ పైన పడుతుంది. మీరు థిక్గా కానీ లైట్గా కావాలనుకుంటే ఎలా అయినా వేసుకోవచ్చు. చింతపండు వడపోసే జాలి ఉంటుంది కదండి, ఇలాంటి చిన్న జాలిని నేను ఈ ప్లేట్ మధ్యలో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత ముగ్గు ఉంటుంది కదండి, ముగ్గునంతా కూడా ఈ జల్లీలో ఈ హోల్స్ మధ్యలో పడే విధంగా ఇలా తిప్పుతూ వేసుకోండి. ఈ హోల్స్ అన్నీ పూర్తిగా కవర్ కావాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ముగ్గునంతా కూడా కవర్ చేయండి. ఆ తర్వాత దీనిని కదలకుండా ఇలా డైరెక్ట్గా మనము తీసేసామనుకోండి, ఇలా ముగ్గు అనేది వచ్చేస్తుంది. మీరు డిజైన్ కావాలంటే డిజైన్ అయినా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ ఇంట్లో ఉండే వాటితోటే ఇలా తయారు చేసుకుంటున్నాను. మధ్యలో పెట్టిన తర్వాత ఇదే జల్లిని మనము సైడ్లో కూడా అన్ని వైపులా కూడా అప్లై చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో ఈ ముగ్గును వేసుకోవాలి. ఇలా చేయడం వలన ముగ్గు రాని వాళ్ళు కూడా ఇలా అందమైన డిజైన్స్ని కానీ పండగలకి ఫంక్షన్స్కి ఇంటి ముందు కలర్ఫుల్గా కనబడాలంటే ఇలా మన ఇంట్లో ఉండే వాటితోటే తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా 4 సైడ్స్ కూడా మనము ఈ జలిగినను పెట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీపావళి వచ్చేసింది, కార్తీక మాసం వచ్చేసింది కదండి, ఇలా మనము ఇంటి ముంగట కానీ లేదా దేవుని గదిలో ఇలా ముగ్గు మీద దీపాలు పెట్టాలనుకున్న వారు మనము డైరెక్ట్గా దీనిపైన దీపాలను పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చిందని నేను మళ్ళీ టీ వడపోసే జాలితో అదే కలర్తో ఇలా నింపేసుకుంటున్నానండి. మీకు ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా ఆ కలర్ని ఇలా వేసుకోవచ్చు. దీపావళి రోజు ఇలా మనము దీపాలను పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో కలర్ఫుల్గా కనపడటమే కాకుండా బయట కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మీరు ఎక్కడైనా
ఇలా మనము జల్లి గిన్నెతో కలర్ఫుల్గా ముగ్గులను వేసుకోవచ్చు. ప్లేట్ పైనే కాకుండా డైరెక్ట్గా ఫ్లోర్ పైన కూడా వేసుకోవచ్చండి. బాత్రూంలో మనము సోప్ని యూజ్ చేసిన తర్వాత బాక్స్ని పడేసాం కదండి, ఇలా వాష్రూమ్లో గోడకు డబుల్ గమ్ టేప్ని అతికించేసి ఈ సోప్ బాక్స్ని అందులో పెట్టేసేయండి. మనము తల స్నానం చేయడానికి షాంపూ ప్యాకెట్ని యూజ్ చేసాం కదండి, వాటన్నిటిని కూడా ఈ సోప్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కిచెన్లో సింకులో ఇలా కార్నర్స్ కాడ మురికి అనేది అలాగే ఉండిపోతుందండి. మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి ప్లేస్లో క్లీన్ చేసుకోలేకపోతాము. కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో స్క్రబ్బర్ని యూజ్ చేయలేం కాబట్టి ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కార్నర్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి, ఎలాంటి మురికి కూడా ఉండదు. ఇక్కడ చూడండి, వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ అనేవి ఎలా నీట్గా కనబడుతున్నాయో. అప్పుడప్పుడు వీటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కారం కానీ పసుపు కానీ త్వరగా పురుగు పడుతుందండి. ఇలా పురుగు పట్టేసిన దాన్ని మనము జల్లెడ పట్టుకోవాలంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఏ గ్లాస్ అయినా పర్వాలేదండి, ఒక గ్లాస్ని ఇలా తీసుకున్న తర్వాత ఈ గ్లాస్ను రివర్స్లో ఈ జల్లెడలోకి పెట్టేసి ఇలా పసుపును పట్టేసుకున్నాం అనుకోండి, పని అనేది చాలా సులువుగా అయిపోతుందండి. ఎంత పసుపునైనా ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇలా పట్టడం వలన సైడ్లో పసుపు అనేది పడకుండా వేస్టేజ్ కాకుండా ఉంటుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. పసుపే కాదండి, గోధుమ పిండి కానీ రవ్వ కానీ కారం ఎలాంటిదైనా సరేనండి, ఈ ప్రాసెస్లో పట్టేసుకున్నారనుకోండి, సైడ్లో పడకుండా వేస్ట్ కాకుండా మన పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.